ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 10వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈరోజు అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధను పెట్టకూడదు. చట్టపరమైన చిక్కులు ఉండవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీకు తెలిసిన వారితో మీకు వివాదం ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో వృషభ రాశి వారు సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది, లేదంటే నష్టాలు చవిచూడవచ్చు. ఈ రాశి వారు తమ పని తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. పనిచేసే రంగంలో ఉన్నవారు నిరంతరం ఎవరితో ఒకరితో సంభాషించుకోవడం అనేది చాలా ముఖ్యం. తమతో పాటు పనిచేసే సహోద్యోగులతోనైనా పై అధికారులతోనైనా సరే ఎటువంటి అంతరం లేకుండా సంభాషించాలి. ప్రతికూల వాతావరణం నుండి మరియు ప్రతికూల ఆలోచనల నుండి బయటపడటానికి విద్యార్థులు ఈరోజు ప్రేరణాత్మకమైన ప్రసంగాలను వినాల్సి ఉంటుంది. పుస్తకాలను చదవాలి మరియు భౌతిక సుఖాల గురించి ఆందోళన చెందుతున్నట్లయితే వెంటనే మానుకోవాలి. దాన ధర్మాలు, భగవద్ ఆరాధన వంటి మతపరమైన కార్యకలాపాలతో ఈ రోజును ప్రారంభించాల్సి ఉంటుంది. ఇవి దేవుని ఆశీర్వాదాలను మీపై ఉంచుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరియు ఈ రాశివారు తమ పిల్లలతో మంచి సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు వేయించిన ఆహార పదార్థాలను, బయట ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. స్నేహితుల నుండి రాశివారికి ఈ రోజు ప్రోత్సాహం మరియు మద్దతు లాంటివి ఉంటాయి. అసంతృప్తి మరియు మానసికమైన అశాంతి ఉంటాయి. కొన్ని అసంపూర్ణ పనుల గురించి ఈ రోజు ఆందోళన చెందుతూనే ఉంటారు. అనవసరమైన ఖర్చులకు ఈ రోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. డబ్బు ఎక్కడో అక్కడ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఈ రాశి వారు తమ పనిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చాలా ప్రయోజనాలనే పొందవచ్చు. డబ్బు గురించిన చింతన మానుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా శుభవార్త సైతం వింటారు. కుటుంబ సభ్యులు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరితోనే ఉన్న సామరస్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం. ప్రతికూలమైన వ్యక్తులతో సంబంధాలను కొనసాగించడం నివారించుకోవాల్సి ఉంటుంది, లేదంటే నష్టాల పాలవుతారు. వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవచ్చు. ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అత్యాశతో ఉండకూడదు, లేదంటే నష్టపోతారు. ఎవరి పట్ల కూడా మీ మనసులో అసూయ భావాలను పెంచుకోకండి. అదేవిధంగా మీ పనుల కోసం, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాల కొరకై ఇతరుల మీద ఆధారపడకండి. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవటం మంచిది. ఈ రోజు మీరు మీ అభిరుచులు మరియు వినోదాన్ని నెరవేర్చుకునే రోజు అవుతుంది, కానీ గొప్పగా ఏదో చూపించుకునే ప్రయత్నంలో ఖర్చులపై శ్రద్ధను చూపాల్సి ఉంటుంది. ఏదైనా అణచివేయబడిన లేదా ఇరుక్కుపోయిన ఆదాయం కూడా ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారిలో కొంతమంది తమ జీవిత భాగస్వామి కోసం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఏదైనా ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే అది కూడా ఈ రోజు ఖరారవుతుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి అంతా బాగానే ఉంటుంది. రీటైలర్స్ ఈ రోజు తమ ఉత్పత్తులలో వైవిధ్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ రోజు మీ ప్రతిభతో ఇతరులను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభం పొందే అవకాశాలైతే కనపడుతున్నాయి. బహిరంగంగా మాట్లాడే మీ స్వభావం మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. మీ ప్రేమికుడి నుండి లేదా స్నేహితుడి నుండి మీరు ఆశించినవి నెరవేరకపోవడం వలన మీరు కొంత నిరాశ చెందే అవకాశాలైతే ఉన్నాయి. ఈ రోజు ఈ రాశివారు ఏదైనా బహిరంగ కార్యకలాపాలలో పాల్గొంటారు. వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి కాకపోవడం వలన కూడా ఈ రాశివారు ఈ రోజు కలత చెందుతారు. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఏదో ఒక గొప్ప ఆనందం రాబోతుంది అని మాత్రం చెప్పవచ్చు. ఈ రాశి వారికి సామాజిక స్థాయిలో విస్తరణ ఉంటుంది. ఆశయాలు పెరుగుతాయి మరియు వృషభ రాశి గల యువత పూర్తి విజయాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి పట్ల మీ బాధ్యతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో ఈ రోజు శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే ఈ రాశివారు ఈ రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కొన్ని సమస్యలు అయితే రావచ్చు. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.